అవకాశాలు రాక బయట చాలా మంది దర్శకులు పడిగాపులు పడుతుంటే ఫ్లాపుల్లో ఉన్నప్పుడు పిలిచి బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులా నాశనం చేసేసుకున్నారు కొంతమంది డైరెక్టర్స్. అప్పటికి ఫ్లాపుల్లో ఉన్న వాళ్ళు ఇంకో ఫ్లాప్ ఇచ్చి మునిగిపోయారు కూడా. ఇంకొందరు దర్శకులు మాత్రం ఫ్లాపుల్లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ క్యూలో పెట్టేశారు. వాళ్ళెవరో ఎక్స్క్లూజివ్గా ఈ స్టోరీలో చూసేద్దాం. స్కంద లాంటి ఫ్లాప్ తర్వాత బోయపాటికి వచ్చిన బంగారం లాంటి అవకాశం అఖండ 2. ఆకాశమంతా అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాలయ్యకి ఊహించని షాక్ ఇచ్చింది. స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారనుకుంటే ఈ సినిమాతో అనుకోని ఫ్లాప్ చూడాల్సి వచ్చింది బోయపాటి. అంతేకాదు వరుస విజయాల బాలయ్య జోరుకు బ్రేక్ వేసింది అఖండ 2. మారుతి ఫ్లాపుల్లో ఉన్నప్పుడే ఆయన్ని నమ్మి ఆఫర్ ఇచ్చారు ప్రభాస్. తన రేంజ్ కాకపోయినా రాజాసాబ్ లాంటి భారీ ప్రాజెక్టు చేతుల్లో పెట్టారు. కానీ మారుతి మాత్రం రెబల్ ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు సరికదా, పైనుంచి మేకింగ్ విషయంలో విమర్శలు మూటగట్టుకున్నారు. సంక్రాంతి రేసులో మొదటగా వచ్చిన ఈ చిత్రం ముందే రేసు నుంచి బయటకొచ్చేసింది. మొన్న సంక్రాంతికి వచ్చిన మరో దర్శకుడు కిషోర్ తిరుమల. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఈయన రవితేజతో భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా చేశారు. మాస్ రాజతో ట్రాక్ మార్పించారనే ఒక్క పాజిటివ్ తప్పితే ఏ కోసానా కిషోర్ కెరీర్ కు ఇది హెల్ప్ కాలేదు. కథ బాగానే ఉన్నా టేకింగ్ విషయంలో తొందరపాటు భర్త మహాశైలకు విజ్ఞప్తిని ఫ్లాప్ లిస్ట్ లోకి చేర్చింది. గత ఏడాది శంకర్ సైతం గేమ్ చేంజర్ తో గోల్డెన్ ఛాన్స్ వచ్చినా నిలబెట్టుకోలేకపోయారు. అయితే తాను ఈ లిస్టులో చేరనంటున్నారు హరీష్ శంకర్. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా ఉస్తాద్ భగత్ సింగ్ తో ఆఫర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. మార్చి 26న రానుంది ఈ చిత్రం. అలాగే పూరి సైతం విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ సినిమాతో కంబ్యాక్ ఇస్తానంటున్నారు. మరి వీళ్లైనా ఇచ్చిన అవకాశం వాడుకుంటారో లేదో చూడాలి.